ఇప్పుడు ఒక క్లాస్‌లో 50 మంది పిల్లలున్నారు. సో, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టారంటే ఒకరు, ఇద్దరు లేకపోతే ముగ్గురికి మాత్రమే టాప్ మార్క్స్ వస్తుంది కదా! అంటే ఒకరికి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అందరికి రాదు. సో, ఎందుకిలాగా? ఒకే టీచర్ ఒకే లెసన్ అందరికి సమానంగా చెప్పినప్పుడు కొంతమంది పిల్లలు మాత్రం చాలా చురుగ్గా ఉంటారు కదా! చెప్పిన వెంటనే అర్థం చేసుకుంటారు. మిగిలిన అన్ని యాక్టివిటీస్ లేకపోతే అన్ని సబ్జెక్ట్స్‌లో చాలా చురుగ్గా ఉంటారనమాట. సో, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు టిప్స్ పాటిస్తే పుట్టబోయే పిల్లలు జ్ఞానవంతులుగా పుడతారో మనం ఈ వీడియోలో చూసేద్దాం. అందరికీ నమస్కారం అండి. మన అమృతం ఛానల్‌కి స్వాగతం. నా పేరు ప్రసన్న. ఇప్పుడు మనము థంబ్‌నెయిల్ చూసుంటారు కదా! ఈ వీడియోలో పిల్లలు మంచి జ్ఞానంతో పుట్టాలంటే ఏం చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫుడ్ అండి. సో, ఒక గర్భంతో ఉన్న తల్లికి ఆహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీరు డాక్టర్ దగ్గరికెళ్ళిన వెంటనే మనకొక డైట్ చార్ట్ అని ఇచ్చుంటారు కదా! సో, అన్ని రకాల ఆహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలనమాట. సో, ఆహ్, సో, మీకు ఆల్రెడీ డైట్ గురించి తెలిసే ఉంటుంది కదా! ప్రతి ఒక్కరు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అని చెప్తారు. సో, పప్పు ధాన్యాలు, గుడ్లు, పండ్లు ఎక్కువ తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవాలనమాట. సో, వీటితో పాటు మనం తీసుకునే ఆరోగ్యం ఎలాంటిది తీసుకోవాలి? ఎలా అంటే, మనము తీసుకునే ఫుడ్ అనేది ఎప్పుడూ ప్రెగ్నెంట్ ఉమెన్‌కి మనము కొంచెం వార్మ్‌గా ఉన్న ఫుడ్ మాత్రమే ఇవ్వాలనమాట. వార్మ్‌గా అంటే మనము కాలేటివి కాకుండా గోరువెచ్చని ఆహార పదార్థాలు మాత్రమే మదర్‌కివ్వాలి. ఎందుకంటే ప్రెగ్నెంట్ టైమ్‌లో ఏంటంటే మెటబాలిజం హైగా ఉండడం వల్ల ఆల్రెడీ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది మదర్ బాడీలో. సో, మనం మళ్ళీ కాలే పదార్థాలు ఇచ్చామంటే బేబీ పైన ఎఫెక్ట్ అవుతుందన్నట్టు. బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి, మనము కాలే పదార్థాలు అస్సలు ఇవ్వకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నవి మాత్రం ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఈజీగా ఈజీగా జీర్ణమయ్యే ఫుడ్స్ మాత్రమే ప్రొవైడ్ చేయాలన్నమాట. సో, ఇవి తీసుకున్నప్పుడు ఏంటంటే ఆహ్, గర్భంలో ఉన్న శిశువు ఏంటంటే ఎక్కువ ఆహారాన్ని పొందగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకొకటేంటంటే ఫ్రెష్‌గా ఉన్న ఫుడ్‌ని హోమ్ కుక్డ్ మీల్స్ ఇంట్లో ప్రిపేర్ చేసిన వాటిని మాత్రమే మనము ప్రెగ్నెంట్‌గా ఉన్న మదర్స్‌కి ఇవ్వాలి. ఓకే. సో, అలానే మనము సీజనల్‌కి తగినట్లు ఈ సీజన్‌లో ఏ ఫ్రూట్స్ అయితే ఎక్కువ అవైలబిలిటీలో ఉందో, అలాంటి సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ మదర్‌కి చాలా ప్లెంటీగా ఇవ్వాలన్నమాట. సెకండ్ స్టెప్ ఏంటంటే స్టేయింగ్ అవే ఫ్రమ్ నెగటివిటీ. ఇప్పుడు ప్రెగ్నెంట్ మదర్స్ చుట్టూ ఉన్న పీపుల్ కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు కానీ నెగెటివ్‌గా ఉండకుండా మనము చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది బిడ్డ పైన చాలా అంటే నెగెటివ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ మదర్ చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఎంతసేపు పక్కన వాళ్ళ పైన చాడీలు చెప్పడం, లేకపోతే వాళ్ళ పైన నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నిందనుకోండి, అప్పుడేంటంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా అలానే ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, మనము ఎప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళని వాళ్ళ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్‌ని నెగటివిటీ నుంచి మనం దూరంగా పెట్టాలి. ఓకే. థర్డ్ ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు కదా! ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళేంటంటే ఎక్కువ ఎమోషనల్‌గా ఉంటారు. అంటే ఏదైనా ఒక చిన్న విషయం చెప్పినా సరే, వాళ్ళు ఎక్కువ సీరియస్‌గా తీసుకోవడము, స్ట్రెస్ అవ్వడము, లేకపోతే ఏడవడము, ఈజీగా ఏడ్చే టెండెన్సీ అనేది ఉంటుంది కదా! సో, ఎందుకంటే ఈ టైంలో హార్మోనల్ అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, దానివల్ల వాళ్ళకి ఎమోషనల్ అవుట్‌బర్స్ట్ అనేది జరిగేది కామన్. సో, ఇది మనము కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఏంటంటే మనము డిస్ట్రాక్షన్ టెక్నిక్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ మదర్‌ని వాకింగ్‌కి తీసుకువెళ్ళడం కానీ, లేకపోతే వాళ్ళకి నచ్చిన మ్యూజిక్ వినిపించడము, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన బుక్స్ చదివించడము, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడించడము, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్లా ఎమోషనల్ అవుట్‌బర్స్ట్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే యోగా అన్నమాట. ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళకి యోగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మానసిక అంటే మన శారీరకంగా మన హెల్త్‌తో పాటు ఎమోషనల్‌గా కూడా వాళ్ళని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. సో, మనము ఎక్కువ విగరస్‌గా ఉండే ఎక్సర్‌సైజెస్ అన్నీ చేయకూడదండి. డాక్టర్ అలౌ చేసినంత వరకు మాత్రమే సింపుల్‌గా ఉన్నవి చేయాలన్నమాట. ఓకే. సో, ఎలాంటివి చేయాలి? సింపుల్ బ్యాక్ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ కానీ, లేకపోతే ప్రాణాయామం. ప్రాణాయామం అనేది చాలా 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 పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందండి ప్రెగ్నెంట్ ఉమెన్‌లో. అలానే బేబీ పైన కూడా చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో, దీన్ని మాత్రం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసేది అలవాటు చేసుకోండి. సో, ఇప్పుడు మనము ఫిఫ్త్ స్టెప్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ స్టెప్‌కి వచ్చేసామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేంటంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది మన పురాణాల్లో నిజంగా జరిగింది.
సో ఇది విన్నారంటే మీకు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా ఉండాలో మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో చూసేద్దాము. పూర్వం ఏంటంటే హిరణ్యకశిపుడు అని ఒక రాక్షస రాజు ఉండేవాడనమాట. అతడు చాలా దురహంకారి, ఎప్పుడు చెడ్డ పనులు చేసేవాడు. ఈ ప్రపంచాన్ని మొత్తానికి నేనే రాజు అనుకునేవాడనమాట. ఎప్పుడు చెడ్డ పనులు చేస్తా ఉండేవాడు. అలానే శ్రీ మహావిష్ణువుని తన శత్రువుగా భావించేవాడు. ఈయన ఏంటంటే ఒకసారి తపస్సు చేసుకోవడానికి అడవులకి వెళ్ళిపోతాడనమాట. సో ఈయన తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అడ్డు చెప్పడానికి ఎవరూ లేరని దేవేంద్రుడు ఏం చేస్తాడంటే, దేవేంద్రుడు చాలా మంది రాక్షసులను చంపి ఆయన రాజ్యంలోకి వచ్చి గర్భవతిగా ఉన్న ఆయన భార్య లీలావతి దేవిని తీసుకొని వెళ్తాడనమాట. అంటే ఆమె కడుపులో ఉన్నది హిరణ్యకశిపుడి అంశం కాబట్టి ఆ గర్భంలో ఉన్న బిడ్డని అంతమొందించాలనే ఉద్దేశంతో ఆమెని తీసుకొని వెళ్తా ఉంటాడు. సో అప్పుడేంటంటే నారద మహర్షి చూస్తాడనమాట. నారద మహర్షి అడ్డం వచ్చి, ఈమె కడుపులో ఉన్న అతడు సామాన్య శిశువు కాదు, మహాభాగవతోత్తముడు అని చెప్పి ఆమెని తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడనమాట. సో ఈ విధంగా లీలావతి దేవి నారద మహర్షి వాళ్ళ ఆశ్రమంలో ఉంటుందన్నమాట. ఇలాంటి టైంలో నారద మహర్షి ఏం చేస్తారంటే రోజు ఆమెకి జ్ఞానబోధ చేసేవాళ్ళు అనమాట. ఏది మంచి ఏది చెడు ఈ విధంగా దేవుడి గురించి జ్ఞానాన్ని రోజు ప్రసాదించేవాడు. సో ఆయన ఇచ్చిన జ్ఞానం మొత్తం ఆమె గర్భంలో ఉన్న శిశువు బాగా అర్థం చేసుకుంటాడు. సో తర్వాత హిరణ్యకశిపుడు వస్తాడు, మళ్ళీ భార్యని తన దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతాడు. సో తర్వాత ఆమెకి ప్రసవం అయిన తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు అనమాట. సో ఆ అబ్బాయి పేరు ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. ఓకే, సో ఇప్పుడు మీరు వినే ఉంటారు కదా, సో మీకు ప్రహ్లాదుడి గురించి తెలుసు కదా. సో ఈ ప్రహ్లాదుడు ఏంటంటే ఆ అబ్బాయి చదువుకునే వయసు వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడు తన రాజైన శుక్రాచార్యుడి దగ్గరికి పంపిస్తాడనమాట. సో పంపించినప్పుడు ఏంటంటే ఈ అబ్బాయి ప్రహ్లాదుడు ఎప్పుడూ నారాయణుడి గురించి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారని చెప్పి చాలా మిత్రులందరికీ జ్ఞానబోధి చేసేవాడు అనమాట. పిల్లలకి, మిగిలిన పిల్లలందరికీ, రాక్షస పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి తెలియని కొత్త కొత్త విషయాలన్నీ చెప్పేవాడు. సో మిగిలిన పిల్లలందరూ అడుగుతారు, నువ్వు మాతోనే ఉన్నావు, గురువు నీకు చెప్పిందే మాకు కూడా చెప్తున్నారు, కానీ నువ్వు ఇలాంటి విషయాలన్నీ, కొత్త కొత్త విషయాలన్నీ నువ్వు ఎలా తెలుసుకున్నావు, నీకు ఎలా తెలుసు అని అడుగుతారు అనమాట. సో అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు, నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు నేను నారాయణుడి గురించి ఎంతో జ్ఞానాన్ని విన్నాను, సో అదే నేను ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నాను అని చెప్తాడనమాట. సో ఇది ఒక స్టోరీ అండి. ఇంకొకటి ఏంటంటే మహాభారతంలో అభిమన్యుడు ఉన్నారు కదా, సో అభిమన్యుడు కూడా చక్రవ్యూహాన్ని తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే విన్నట్లు చెప్తాడనమాట. సో ఈ రెండు స్టోరీస్ వల్ల మీకు ఏం అర్థమైంది? సో పిల్లలు మంచి జ్ఞానవంతులుగా, మంచి లక్షణాలతో, మంచి శౌర్యంతో పుట్టాలంటే తల్లి ఏం చేయాలంటే ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఎక్కువ ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవాలి. ఇది ఒకే రిలీజియన్ గురించి చెప్పట్లేదండి. ఎవరైనా సరే ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే వాళ్ళ బిలీఫ్ని బట్టి, ఎవరికి ఏ దేవుడైతే నమ్మకం ఉందో వాళ్ళ బిలీఫ్ని బట్టి ఆధ్యాత్మిక గ్రంథాలు అయితే చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామాయణ, భగవద్గీత, ఈ రామాయణం కానీ లేకపోతే భగవద్గీత చదివినప్పుడు ఏమవుతుందంటే తల్లికి, అదే విధంగా తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా ఎంతో జ్ఞానం అనేది వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా స్ట్రెంగ్తన్ అవుతారనమాట. సో ఈ జ్ఞానం అనేది పిల్లలు ఎదుగుదలకి మానసిక, శారీరక, అలానే ఎమోషనల్, ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళలో ఎంతో గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో లాస్ట్ అండ్ 5th స్టెప్ ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళని రోజు ఒక 1 అవర్ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవమని చెప్పాలి. ఒకవేళ కొంతమంది ఈ టైంలో, ఈ ప్రజెంట్ డే మోడర్న్ లైఫ్ స్టైల్లో చాలా మంది ప్రెగ్నెంట్ ఉన్నా సరే జాబ్ చేయడానికి వెళ్తున్నారు కదా, సో నాకంత టైం లేదు, నాకు అది స్ట్రెస్ అవుతుంది, నాకంత ఓపిక తీరిక లేదు అనే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మనకు ఇప్పుడు యూట్యూబ్లో ఇంకా మిగిలిన ప్లాట్ఫామ్స్లో చాలా రకాలుగా మనకు స్పిరిచువల్ బుక్స్ అనేది దొరుకుతుందన్నమాట. సో మీరు అట్లీస్ట్ రోజు ఒక 1/2 అవర్ టు 1 అవర్ వినేటట్లు ప్లాన్ చేసుకోండి. అంటే యూట్యూబ్లో కానీ లేకపోతే భగవద్గీత మనకు సాంగ్స్ లాగా లేకపోతే శ్లోకాస్ అన్ని మనకు యూట్యూబ్లో దొరుకుతాయి కదా. సో డైలీ ఒక 1/2 అవర్ టు 1 అవర్ ఏంటంటే ఈ బుక్స్ మొత్తం మీరు వినగలిగేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీకు పుట్టబోయే బిడ్డ చాలా అందంగా, ఆరోగ్యంగా, మంచి జ్ఞానంతో పుడతారు. ఓకే, ఇది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ చేశారండి. సో సైంటిఫికల్ గా ప్రూవ్ చేసిన విషయం ఏంటంటే
16 వీక్స్‌కి గర్భంలో ఉన్న శిశువు ఏంటంటే సౌండ్స్ వినడం స్టార్ట్ చేస్తారనమాట. 25 వీక్స్‌కి మదర్ వాయిస్‌ని రికగ్నైజ్ చేసే అబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, ఇప్పుడు మదర్ ఏమైతే థింక్ చేస్తారో ఎలాంటి వాయిస్ లేకపోతే స్మూత్ మ్యూజిక్ వినిపించడము, లేకపోతే స్మూత్ పాజిటివ్ సూతింగ్ వర్డ్స్ అనేది మాట్లాడినప్పుడు ఏంటంటే డెఫినెట్‌గా బేబీకి అనేది అవన్నీ రీచ్ అవుతుందనమాట. సో, మదర్ పీస్‌గా ఉంటే బేబీ పీస్‌గా ఉంటుంది. సో ఇది అండి మన వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒకవేళ ఈ టెక్నిక్ని ఇప్పటికీ ఎవరైనా ఫాలో అయ్యేలాగైతే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఏమైనా మంచి మంచి ఐడియాస్ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో అది మన వ్యూయర్స్ అందరితో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాము. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై.